హాయ్ అందరికీ, వెల్కమ్ టు చైత్ర లిటిల్ వరల్డ్. ఇప్పుడైతే ఈజీగా తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే తలకాయ కూర నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. 10 or 11 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర లవంగాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా వేపుకోవాలి. కుక్కర్ పెట్టేటప్పుడే మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం కర్రీలో వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్కి బదులు కుక్కర్లో పోసిన వాటర్ యాడ్ చేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అందుకే మనం కుక్కర్ పెట్టేటప్పుడే ఎక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, నేను వేరే గిన్నెలో వాటర్ తీసి పెట్టాను, ఆ వాటరే ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వేగాక పసుపు యాడ్ చేసుకొని కూర వేసుకోవాలి. అల్లం పసుపు మంచిగా వేగాయి కదా, ఇప్పుడైతే కుక్కర్లో ఉడకబెట్టుకున్న కూరనైతే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత మూత తీసి మనకు తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టాం కదా, ఫస్ట్ ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో అయితే చూసారు కదా, ఇదైతే నేను చేయలేదు, మా అమ్మే చేసింది. ఇందులో అయితే ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు, అసలు స్పైసెసే యాడ్ చేయలేదు. ఓన్లీ లవంగాలు జీలకర్ర యాడ్ చేసామంతే. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర, మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 minutes తర్వాత దింపుకోవాలి. అంతే, మనకు వేడి వేడి తలకాయ కూర రెడీ అయినట్టే. ఇప్పుడైతే తిని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్ కోసం అయితే చైత్ర లిటిల్ వరల్డ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇంతకీ కర్రీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోయాను. కర్రీ అయితే చాలా బాగుంది. వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.